మొదటి విడత పోలింగ్ ఈ నెల 19 నుంచి మొదలు కానుంది. ఇక సర్వే సంస్థలు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎంత శాతం ఓట్లు సాధిస్తాయి అనే సర్వేలు కూడా మొదలుపెట్టేస్తాయి. తాజాగా సిఎస్డిఎస్ లోక్నీతి ఒక సర్వే జరిపింది. ఈ సర్వే వివరాలు జాతీయ మీడియాలు ప్రచురించాయి. వివరాలు ఏంటో చూద్దాం. ప్రస్తుతం యావత్ దేశం ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయింది. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బలమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈసారి 400 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్వేలో పాల్గొన్నవారు మాత్రం ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు: నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి. ఇక అధికార భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా 2 అంశాలు తలనొప్పిగా మారనున్నాయి. ఒకటి నిరుద్యోగం, రెండోది పెరుగుతున్న నిత్యావసర ధరలు. ఇక అభివృద్ధి కావాలని కోరుతున్న వారు మాత్రం తాము బీజేపీకి ఓటు వేస్తామని చెప్పారని తాజా నివేదికలో వెల్లడించింది. ఇక దేశంలో నిరుద్యోగం అంశం విషయానికొస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ అంశం కొనసాగుతోంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం కీలకంగా మారింది. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఇటీవలే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదికలో 2022లో దేశంలో మొత్తం నిరుద్యోగులను పరిగణలోకి తీసుకుంటే వారిలో 82.9% మంది యువతకు ఉద్యోగాలు లేవని వెల్లడించింది. సర్వేలో మాట్లాడిన యువతలో ప్రతి 5గురిలో 3 గత 5 సంవత్సరాల నుంచి చూస్తే ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టంగా మారిందని వాపోయారు. కేవలం 12% మంది మాత్రమే తాము తేలికగా ఉద్యోగాలు సంపాదించుకున్నామని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగంతో పాటు ధరల పెరుగుదల ప్రధాన సమస్యగా మారింది. అయితే 2019 నుంచి నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయని సర్వేలో పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం లేచి మొదలు రాత్రి పడుకోబోయే వరకు అభివృద్ధి అభివృద్ధి అంటూ తారక మంత్రంలా జపిస్తుంటారు. సర్వేలో పాల్గొన్న 10 మంది ఓటర్లలో 2 మాత్రం గత 5 ఏళ్ల నుంచి దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తేల్చి చెప్పారు. అయితే 2004 నుంచి ప్రజల్లో ఇలాంటి సెంటిమెంటే నెలకొనే ఉంది. ఇక ఇదే ప్రీపోల్ సర్వేలో సుమారు 32% మంది ఓటర్లు గత 5 సంవత్సరాల నుంచి చూస్తే అభివృద్ధి కేవలం సంపన్నులకు మాత్రమే దక్కిందని నివేదికలో పేర్కొంది. అభివృద్ధిపై సర్వేలో పాల్గొన్న వారు పెదవి విరిచారు. ఇక సర్వేలో పాల్గొన్న 8% మంది అవినీతి, అయోధ్య రామాలయం కీలక అంశాలుగా ప్రస్తావించారు. అయితే మెజారిటీ ఓటర్లు మాత్రం గత 5 సంవత్సరాల నుంచి మోదీ పాలనలో అవినీతి పెచ్చరిల్లిందని చెప్పారు. ఇదిలా ఉండగా రైతుల నిరసన గురించి పలువురు ప్రస్తావించారు. రైతుల కనీస మద్దతు ధర గ్యారంటీ కూడా ప్రస్తావించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా 3 అంశాలు అత్యధిక ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. ఒకటి నిరుద్యోగం, రెండోది పెరుగుతున్న నిత్యావసర ధరలు, మూడోది అభివృద్ధి అని ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు.